మంచి ఉండాలంటే చెడ్డవాడు కూడా వాని చెడ్డ క్రియలు కనబడితేనే మంచి బయలుపరచబడుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం లేనప్పుడు పాపానికి విలువ సత్యము కానీ ధర్మశాస్త్రమే లేనప్పుడు, అనగా సత్యము న్యాయము ధర్మము అనేది చెప్పేవాడు, ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవాడు లేనప్పుడు, లేక చెప్పే మాటే లేనప్పుడు ఏం చేసినా అప్పుడు పాపం కాదని బైబిలే మనకు బయలుపరిచింది. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు, ఇది చెడ్డ ఇది మంచి అని చెప్పే మాటలే లేనప్పుడు, ఆ శాస్త్రమే లేనప్పుడు, ఆ మంచి చెడ్డలు చెప్పి ఆ శాస్త్రమే ఆ ధర్మశాస్త్రమే లేనప్పుడు అప్పుడు ఏం చేసినా అది తప్పని వారికి తెలియదు, ఇది చేసే మంచిని వారికి తెలియదు. అలాంటి కాలంలో ఉన్నప్పుడంట ఏం చేసినా దానికి ఏం తెలియదని బైబిల్ తెలియపరుస్తూ వచ్చింది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో మోసే గారి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ధర్మశాస్త్రము ఇది ఉండాలా ఇది అలా ఉండాలని కొన్ని ఆజ్ఞలు రాసి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఆ రకంగా ఉండాలని జరిగిందో అప్పటి నుంచి ఇది చేస్తే తప్పు ఇది చేస్తే ఒప్పు అని మనకు బయలుపరచబడుతూ వచ్చింది. అప్పటి నుంచి మన పాపానికి లేదా మన మంచితనానికి ఒక విలువ వస్తూ వచ్చింది. ఆ పాపానికి సంబంధించిన పర్యవసానము అర్థమవుతూ వస్తుంది మనకు. కనుక ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు, దేహాన్ని మాత్రం చంపువానికి ఏమాత్రం భయపడకూడదు, వారిని తయారు చేసిన వాడిని లేక చంపేవాడిని, ఆ శరీరమును చంపేవాడిని ఆత్మను చంపేవానికి భయపడండి, అనగా దేవునికి భయపడండి, సృష్టికర్తకు భయపడండి, మిక్కిలి భయపడండి అని లేఖనము మనకు బయలుపరుస్తూ ఉంది. చూడండి, మరికొన్ని లేఖనాలుగా మనం పరిశీలిద్దామండి. ఈ నరకం గురించి కొన్ని లేఖనాలను ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము పరిశీలించబోతున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము చివరి వచనమైన 15వ వచనం మనము చదువుతున్నామండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో వ్రాయబడినట్లయితే, అనగా దేవుడే వ్రాస్తున్న ఆ జీవ గ్రంథంలో దేవుడు తెలుసు ఎవరి పేరు దాంట్లో రాయాలా, ఎవరి పేరు దాంట్లో రాయకూడదు అని ఆయన తెలుసు. ఆయన రాస్తాడు కనుక మన పాప పుణ్య ఆ క్రియలు ఆయనకు తెలుసు కనుక ఆయన రాసిస్తాడు. మన జీవితాన్ని బట్టి మనం నడుచుకున్న ఆ క్రమము క్రియలను బట్టి ఆ పనులను బట్టి ఆయన రాస్తాడు. కనుక ఎవరి పేరైనా ముందుగా మనం ఏం ఆలోచించాలంటే, జీవ గ్రంథంలో నా పేరు దేవుడు రాయగలడా, నా క్రియలు అలాగా ఉన్నవా, నా క్రియలు ఆయన మాటలకు లోబడుచున్నానా, నేను నా మనసు ఆయన మాటలకు లోబడుతున్నదా, ఆయన మాటలకు విలువ ఇచ్చి గౌరవించి బ్రతుకుతున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకునే వారిగా ఉంటూ, ఆ గ్రంథంలో దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడా లేదా అనే మన క్రియలను బట్టి ఆ ప్రతిఫలంగా అక్కడ దేవుడు రాయిస్తాడు. కనుక అందుకే ప్రభు ఒక మాట మనకు జీవ గ్రంథంలో బయలుపరుస్తూ వచ్చిన ఒకసారి శిష్యులు 70 మంది శిష్యులు ఉన్నప్పుడు, 12 మంది 70 మంది ఉన్నప్పుడు, అందరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది శిష్యులకి లేదా అందరి శిష్యులకి, ప్రభువా మేము నీ మాటలు తెలియపరుస్తుంటే లేక నీ లేఖనాలను నీ సత్యాన్ని వివరిస్తుంటే బయలుపరుస్తుంటే మీరు చెప్పిన మాటను బట్టి మేము గర్తిస్తుంటే దయ్యాలు వణికి పారిపోతున్నాయి ప్రభు అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ
ప్రభుతో అంటారు శిష్యులు. అప్పుడు అంటాడు ప్రభు, అయ్యో నా శిష్యులైన పిల్లలారా, ముందు మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినవా లేదా ముందు ప్రశ్నించుకోండి. మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవా లేవా అనే ఆలోచన కలిగి ఉండండి. ఈ కొంచెం దానికే మీరు ఇంత ఎగిరిగిరి అత్యర్థంగా చాలా జీవితం ఉంది. ముందు ముందు జీవితంలో మీరే నన్ను ఒక 70 మంది శిష్యులుగా మీరే నన్ను, నా ఆలోచనలు, నా పరిస్థితులు, నా నడవడిక, నా ప్రవర్తన నచ్చక మీరే నాకు చెప్పి వెళ్ళిపోతారు నాయనా. ఈ కొంచెం దానికి అంత ఎగిరెగిరి పడుతున్నారే, ఈ చిన్న దానికి. దయ్యాలు నీ నామములో మేము గర్తిస్తే అవి వెనక్కి భయపడి వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి అని చెప్తున్నారు కదా. ముందు మీ జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయా లేవో పరిశీలించుకుని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తాను. అంటే హృదయాలు అడిగిన దేవుడు వీరి జీవితాల గురించి మధ్యలోనే వీళ్ళు విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారని తెలుసు కనుక ఆయన ఈ మాట చెప్పగలుగుతూ వచ్చినారు దేశప్రభు. అప్పుడు అంతటా వాళ్ళకు కొన్ని ఆలోచనల మేరకు, కొన్ని క్రియల మేరకు ఈయన దగ్గర నుంచి 70 మంది శిష్యులు ఒకపారే వెళ్ళిపోతారు. అప్పుడు మిగతా శిష్యులు కూడా ప్రభువు ఉద్దేశించి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఏనాయన పేతురు లేక 12 శిష్యులు అయినటువంటి అందరినీ మీరు కూడా వెళ్తారా? లేదా వాళ్ళు ఇంతమంది చాలా మంది వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్తారా అని అంటే వాళ్ళు గొప్ప మాట అంటారు. ఎక్కడికి వెళ్ళుకుంటారు వాళ్ళు? నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని విడిచి మేము ఎక్కడికి పోదాము, ఎక్కడికి వెళ్తాము, ఎలా బ్రతకగలము? నిన్ను విడిస్తే మాకు దిక్కారుంది ప్రభా అని వాళ్ళు ఆ గొప్పదైన మాట చెప్పినప్పుడే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లిఖించబడి ఉండవచ్చు. అది నమ్మకం, విశ్వాసము, పూర్ణ పరిపక్వత, పూర్తి పరిపక్వత అప్పటికి లేకున్నాను. తర్వాత వీళ్ళు వారి ప్రాణాలు నా కోసం పెడతారు, వాళ్ళు నా కోసం హతసాక్షులు అవుతారని ప్రభువుకు తెలుసు. ఇప్పటికైతే పరిపూర్ణతలో లేకపోయినప్పటికీ ముందు ముందు జీవితంలో లేక భవిష్యత్తులో వీళ్ళు నా కోసం ప్రాణం పెట్టే బిడ్డలు, నా కోసం, నా పని కోసము మరణాన్ని ఆహ్వానిస్తారు, నా కోసం తలలు తెంచి పెడతారు, రక్తాన్ని కాలుస్తారు, దేహాన్ని శూలాలతో కుచించుకుంటారు, లేక శిలువను రివర్సులో లేక ఇంటి గుర్తులో నా కోసము ప్రాణం పెట్టి అలా హతసాక్షులు అవుతారని తెలుసు. అందుకే ఏదైనా ప్రభు గారు చాలా జ్ఞానంతో మాట్లాడతారు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఆయన ముందు జీవితం లేక భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయనకు తెలుసు ప్రియమైన దేవుని వారు. కనుక అప్పుడు ఇంకో మరి కూడా ప్రభు నా కోసం ఎవరైనా ప్రాణం పెడతారా, ఏమైనా చేయగలరంటే అది నేను పెడతాను, నేను ఉంటాను అని పేతురు అన్నప్పుడు, నాయన నువ్వు నన్ను ఎరగలనే కోడిపోయినే 3 మార్లు చెప్తా ఉన్నాను, నువ్వు నా కోసం నన్ను ప్రేమిస్తావా, నా కోసం ప్రాణం పెడతావా అంటే పూర్తి పరిపక్వతలో లేనప్పుడు అనే మాట. తర్వాత ఆయన అన్నట్టుగా అవి జరుగుతాయి. మళ్ళీ విపరీతమైన బాధలో కుమిలిపోయి మళ్ళీ ప్రభువును గుర్తు చేసుకొని చాలా రోదన వేదనకు గురవుతాడు ఆయన. ఒక ప్రభు చెప్పింది, ఆ రోజు చెప్పింది అక్షరాలు జరిగింది. 3 మాటలు నేను కోరిక తగ్గిన వాళ్ళు వీళ్ళు 3 అడిగితే 3 మాటలు కూడా నేను ప్రభు ఆలోచనలో నేను గుర్తించలేకపోతే కనుక ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు అని వాళ్ళు గుర్తించగలుగుతూ వచ్చినారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ముఖ్యంగా మనం ఏం చేయాలంటే జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేవా అనే పరిస్థితులు ఆలోచన చేసుకుంటూ ఈ లోకంలో ఆయన మాటలు చొప్పున బ్రతకవలసిన బిడ్డలమై ఉన్నామని ఈ లేఖనం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. అంటే కొన్ని
క్రియలు జరగవచ్చును, కొన్ని ప్రార్థన చేస్తే నయం కావచ్చును, గొప్పగా వాడబడవచ్చును, వరాలు ఇవ్వవచ్చును. అయినప్పటికీ ఎగిరెగిరి పడాల్సిన పరిస్థితి ఉండకూడదు. జీవితం అంతా మన భక్తి విశ్వాసాలను పౌలు గారు కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. ఇదో నేను ఇంతలా చేశాను, అంతలా చేశాను, ఇంకా నాకు ఏం పర్వాలేదు అని మళ్ళీ విచ్చలవిడి జీవితమైన లోకంలోకి నేను వెళ్ళిపోతే జీవగ్రంథంలో పేరు మళ్ళీ కొట్టివేయబడుతుంది. ప్రియమైన దేవుడి పిల్లలు చూడండి, లేఖనము మనం పరిశీలిద్దామండి. యెహెజ్కేలు గ్రంథము మాటలు మనం పరిశీలిద్దాము. 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇతను నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగు. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకొని మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొని మీరెందుకు మరణం నొందెదరు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఒక దుర్మార్గుడు చనిపోతే నాకు సంతోషం కాదు, నాకు బాధే, దుఃఖమే. ఎందుకయ్యా నీకు సంతోషం కాదు? వాడు దుర్మార్గుడే కదా అని మనం అనుకుంటే, వాడు దుర్మార్గుడే కదా, వాడు చచ్చిపోతే ఇంకా నీకు బాధ ఎందుకు? సంతోషమే కదా, దుర్మార్గుడే కదా వాడు, వాని క్రియలు సరిలేవు కదా అని మనం అనుకున్నట్లయితే దేవుని ఆలోచనలు అది పొరపాటుగా మనం చూడగలుగుతున్నాము లేఖనం ద్వారా. వాడంట దుర్మార్గుడు లేక దుర్మార్గురాలు, ఒక పనికిమాలిన ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా చనిపోతే దేవునికి బాధే. ఎందుకు బాధ అంటే వాడు అనవసరంగా నిత్య నరకానికి వెళ్తాడే. అలా కాకుండా వాడి దుర్మార్గత నుండి తిరిగినట్లయితే, మరలినట్లయితే, మంచితనంలోకి వచ్చినట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే, క్రీస్తు కోసం బ్రతికినట్లయితే, క్రీస్తు ఆలోచన విధానాన్ని గౌరవించి ఆయన దగ్గర పశ్చాత్తాపడినట్లయితే నా దగ్గర పరలోక రాజ్యంలో, నిత్యత్వంలో, ఆనంద రాజ్యంలో ఎప్పుడు సంతోషం కలిగిన ఆ రాజ్యంలో ఉంటాడు కదా అని దేవునికి బాధ అంటారు. అని భక్తులతో లేక ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలారా మీరు కూడా జాగ్రత్త, దుర్మార్గతను విడిచిపెట్టండి, మరలండి, వాటి నుండి మరలండి అని వాక్యము బయలుపరుస్తాము. ఒక దుర్మార్గుడు చనిపోతే ఆయనకు ఇష్టం లేదు, ఆయనకు బాధ. ఎందుకంటే నిత్య నరకానికి వెళ్తాడు, అక్కడ నిరంతరము నిత్య శిక్ష, అది నిత్య నరకం, అగ్నిగుండం. అయితే ఒక 10 రోజులు, 20 రోజులు, ఒక 10 నెలలు, 10 సంవత్సరాలు కాదు, ఇంకా నిత్య ఆ పురుగుకు, ఆ ఆత్మ అనే పురుగుకు ఇంకా చనిపోదట అది ఆత్మకు అక్కడ నొప్పి కూడా ఉంటుంది, కేకలు, బాధలు, ఏడుపులు, రోదనలు అక్కడ నిత్య నరకంలో. ఈ అపవాది గారికి, పెద్ద సైతానైనటువంటి అపవాది గారికి, లూసిఫర్ గారికి, ఆ లూసిఫర్ పడిపోయిన దూతలకు, ఆ దూతలకు తయారు చేసినటువంటి నిత్య నరకాన్ని మనుషుల కోసం అయితే కానీ కాదు, ఆయన దేవుడు తయారు చేసింది. ముఖ్యంగా ఈ లూసిఫర్ మీద కోపం వచ్చి ఆ లూసిఫర్కు అనుకరించి పరలోకం నుండి పడిపోయిన దేవదూతలకు, వాళ్ళు కూడా పాపం చేసినారు ఈ లూసిఫర్ కోసం. అంటే లూసిఫర్ చెప్పిన ఆలోచనలను, దేవుని ఆలోచనలను కూడా కొట్టిపడేసి లూసిఫర్ అమ్మడి ఇతని వైపుకు తిరిగినారు. కనుక వారిని కూడా దేవుడు పరలోకం నుండి తరిచేసినాడు. వారికి తయారు చేసిన నిత్య నరకాగ్ని అది మనుషులు కాదు, దేవదూతలకు తట్టుకునే వాళ్ళ ఆత్మలు. బాగా మనకు కూడా ఆత్మ ఉంటుంది మనుషులకు, వాళ్ళు పూర్ణమైన ఆత్మలు. దేవదూతలు అంటే ఆత్మలు, వారికి తట్టుకునే నొప్పి ఉండే విధిలో తయారు చేసినటువంటి నిత్య నరకాగ్ని.
వారికి సహాయపడే, ఆ అపవాది గారికి సహాయపడే ప్రతి వ్యక్తి ఆ నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కనుక నీ క్రియలు మంచి వైపుకు మార్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత నోటితో ఒప్పుకుంటే నువ్వు వరం పొందుతావు, నరకాన్ని తప్పించబడతావు. నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టు, నీ రొట్టె విరిగి నరకము నుండి పరలోక రాజ్యంలో పడినట్టే. ఒకే ఒక మాట, ప్రభువా నేను పాపిని, మీరు పరిశుద్ధుడు నాయనా, మీరు మా పాపమును క్షమించుటకు, మా పాపమంతా మీరు భరించి రక్తము కార్చి రక్తం ద్వారా మా పాపలను తుడిసివేసేందుకు నేను అంగీకరిస్తున్నాను ప్రభా, నేను పాపిని ప్రభా, రక్తంతో కడిగి నన్ను శుద్ధిగా చేయి ప్రభా. ఒక్క మాట మీద మనం పలికినట్లయితే అంతే, కానీ జీవగ్రంథంలో నీ పేరు అలా రాయబడుతుంది. అవన్నీ నీవు జీవగ్రంథంలో పేరుకుపోతుంది. అప్పుడప్పుడు పడిపోయినా మరి తిరిగి లేపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీతిమంతుడు 7 మాటలు పడినా కూడా వాడు తిరిగి లేపబడతాడని లేఖనం బయలుపరుస్తుంది. కనుక దుర్మార్గుడు చనిపోయినా ప్రభువుకు బాధ, ఎందుకంటే వాడు పరలోక రాజ్యం రావాలనేది ఆయన కోరిక, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన విధానం. అది మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం మాట మనం చదువుకోండి. చివరి వచనమైన 46వ. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదు. కొంతమంది నిత్య శిక్షకు వెళ్తారంట, కొంతమంది నీతిమంతులంట నిత్య జీవమునకు వెళ్తారు. నీతిమంతులు కానటువంటి వారు నిత్య శిక్ష, నిత్యము. అని అందుకు ఆ నరకానికి వెళ్ళకూడదు. నీవు పనికి మాలినవే, మనిషి జాతి పనికి మాలినదే, తప్పు చేసేవారమే. తల్లి గర్భంలో నుండి నేను పిండమై ఉన్నప్పుడే నేను పాపిని ప్రభావం అన్నాడు భక్తుడు. మన బ్రతుకంతా పాపపు స్వభావమే. ఆ స్వభావాన్ని తీసేస్తారా నా కుమారుడా, నా కుమార్తె? ఆ పాపము తీసేస్తా, నీ కోసము ఆ పాపము నా మీద వేసుకుంటా, నా పరిశుద్ధత నిన్ను పరిశుద్ధపరుస్తా, నీకు పడాల్సిన శిక్షలన్నీ నేను అనుభవిస్తా, నా పవిత్రత నీకు ఇస్తా. నేను దేవుని కుమారుడుగా ఎలాగో చనిపోయినా తిరిగి లేవగలిగిన కెపాసిటీ నాకు ఉంది. నా తండ్రి నాకు ఇచ్చిన నా అధికారం. నేను మరణమును పొందుటకును, మరణము తిరిగి గెలుచుటకును, మరణాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది. నీకు లేదు నా నాయన. నువ్వు నా ద్వారా నేను రావాలి అక్కడికి. కనుక అవకాశం ఇచ్చి, నువ్వు పొరపాటు జీవితమే, మానవ ఆలోచన విధానం తప్పే, బాల్యం నుండి చెడ్డదే, ఎంత నీతిగా బ్రతికినా మురిగి గుడ్డలే. మనం ఎంత నీతిగా దేవుని ముందు ఎంత నీతిగా బ్రతకాలని ఆయన ముందు నిలిచినా కూడా ఆయన కరెక్ట్గా దృష్టించి చూస్తే ప్రభువు మనలో అంత పాపంగా ఉంటున్నాడు. అందుకే నీతివంతులు లేడు ఒకరు లేరు, పరిశుద్ధులు లేడు ఒకరు లేరు. కానీ అట్టి పరిశుద్ధత నా నుండి నీకు వరంగా ఇస్తాను. నీ ప్రవర్తన తిట్టుకొని నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు చెబుతూ తెలియపరుస్తూ గ్రంథమంతా ఆ సత్యాన్ని వ్రాయిస్తూ, కనుక నీతిమంతులైతే నిత్య జీవమునకు పోతారు, నీతిమంతులు కాని వారు నిత్య శిక్షకు, ఆ నరకానికి, అగ్నిగుణకు, అగ్ని ఆరులు పురుగు చావదనే ఆ యొక్క ప్లేస్కు వెళ్తారు. జాగ్రత్త సుమ, లోకంలో జాగ్రత్త కలిగి బ్రతకమని లేఖనము బయలుపరుస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూద్దామని. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. తండ్రిని చూసిన వాడు నేనే, ఎవరు తండ్రిని చూడలేదు. ఏ భక్తుడు నరుడు ఎవరు తండ్రిని చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదు. మన యేసు ప్రభువు ఒక్కరే. దేవదూతలు సైతం కూడా ఆయన ముఖం చూసేదానికి లేదు.
అంత కోటాను కోట్ల సూర్య తేజస్సు కలిగినటువంటి దేవుడు ఒక్క సూర్యుడు దగ్గరికి వచ్చానే మన సమయంలో ఒక సంవత్సరంలో వచ్చింది. సూర్యుడు ఒక కిందికి జారినాడేమో అన్నంత వేడి వచ్చింది ఆ సంవత్సరం. ఒక్క సూర్యుని కోటాను కోట్ల సూర్యుడు ఆయన. అందుకే ఆయన మొత్తంలో ఎవరు చూడలేము. అందుకే ప్రభు చెప్పినాడు, ఎవరూ చూడలేదు, తండ్రిని ఎవరూ చూడలేదు, తండ్రి స్వరం ఎవరూ లేదు, నేను తప్ప. ఆయన కుడి పక్కన సింహాసనమై కూర్చున్నటువంటి నేను తప్ప ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదు. ఆయన ప్రేమను, ఆయన ఆలోచన విధానము, ఆయన ప్రణాళికను, ప్రత్యక్షతను అన్ని బయలుపరిచిన వాడును ఆయన ముద్దు కుమారుడైన నేనే అని మనకు ప్రభువు తెలియపరుస్తున్నాడు. అందుకే ఆ అధికారం కుమారునికి ఇచ్చినాడు. సమస్త అధికారము కుమారునికి ఇచ్చినాడు. పరలోక రాజ్యం తండ్రికి తయారు చేసే కుమారుడు ఈ భూమి అంతటికి తయారు చేసే పరిశుద్ధాత్మకు ఈ భూమిలో సిస్టమ్ అంతా, భూమి మీద ప్రతిదీ మనకు శరీరాన్ని అయితే ప్రభు ఇస్తే, మన శరీరం నుండి నర్వస్ సిస్టము, ఈ లోపల ఉండే అవయవాల సిస్టమ్ అంతా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారట. ముగ్గురు కష్టపడి మనిషిని దేవుడు చేయాలనుకుంటున్నారు. ఇది మటుకు వాస్తవం, ఇది మటుకు సత్యం. అందుకే ఎందుకు ఈ మాట అనగలుగుతున్నాను ధైర్యంగా అంటే, ఎవరికైతే దేవుని వాక్యం వచ్చునో, ఎవరైతే దేవుని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ దేవుని వాక్యము హృదయంలోకి వస్తుందో వాళ్ళు దైవములు అని లేఖనం చెప్పింది కనుక. అలాగే పరలోక రాజ్యములో నా సింహాసనమే ఇస్తాను అన్న మాటను బట్టి కూడా మనుషులను దేవుడు ఆయనతో సమానుడిగా చేయాలని సింహాసనం ఇస్తా అన్నాడు. వాక్యం ఎవరికి వస్తుందో వాడు లేక ఆమె వాళ్ళే దైవములు అన్నాడు. అంటే నాతో సమానులు అన్నాడు. ఎంత ధన్యత మనుషులకు ఇస్తున్నాడంటే, ఆయన కోరికతో చేసినందుకు, ఆయన రూపంలో చేసినందుకు, ఆయన జీవాత్మను ఆయనలోని ఊపిరిచ్చినందుకు చాలా ప్రేమించాడు దేవుని. ఆ ప్రేమను వర్ణించలేని ప్రేమ అది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53:5వ వచనం. ప్రియులారా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, మన తప్పుడు క్రియలను బట్టి, అతిక్రియలను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. మనం చేసిన దోషలను బట్టి ఆయన నలుగు కొట్టబడుతూ వచ్చాడు. ఆ నలుగు కొట్టడం మనది. మనం చేసిన తప్పు గాయపరచబడాల్సింది మనము. అలాగే చూడండి, సమాధానమైన శిక్ష అతని మీద పడెను. ఒక సమాధానంతో, ఒక సంకల్పంతో, ఒక దేవుని ప్రణాళికతో ఈ శిక్షలన్నీ కూడా మనకు పడాల్సింది కుమారుని మీద పడేలా మన తండ్రి దేవుడు ఆయన మీద పడేసినాడు. చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంత పరిశుద్ధ రక్తం ఆయన ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి నడవడిక, క్రియ, ఆలోచన, ప్రవర్తన అంతా కూడా మనసులను ప్రతి మనిషిని చక్కపరచడానికి ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ప్రతి మనిషిని ఆయనలాగా తయారు చేయడానికి భూమి మీద అడుగు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, న్యాయమైన దేవుడు, కోటాను కోట్ల మంచి లక్షణాలు కలిగినటువంటి దేవుడే ఆయన. అంత దేవుడిని మనము ఆయన వాక్యం పట్ల గౌరవం కలిగి, భక్తి కలిగి, భయభక్తులు కలిగి, శ్రద్ధాశక్తులు పెట్టి వాక్య ప్రకారం మన బ్రతుకులను దిద్దుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు
మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి, దేవుడికి ఎంత ప్రభావం. నోవా కాలంలో 100 సంవత్సరాల నుంచి ఆయన చెప్తూ ఉన్నాడంట. నోవా కాలంలో 100 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, ప్రభు వస్తాడు, వర్షాన్ని ఎక్కువ కురిపించి జల ప్రళయంతో చాలా మందిని నాశనం చేయబోతున్నాడు, దేశాన్నంతటిని లేక ఉన్న జనాలంతటిని నాశనం చేయబోతున్నాడని 100 సంవత్సరాల నుంచి చెప్తున్నా వాళ్ళు విని 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 ఇంకెప్పుడు వచ్చేది అని ఎగతాళి చేసిన వారే లేదు. కానీ ఒకనొక సమయం ఇంకా చివరిగా 7 రోజుల్లో దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించి ప్రజలను నాశనం చేస్తాడు అని దేవుడు నాకు బయలుపరిచినాడు. 7 రోజులు అని చెప్పినా కూడా ఆ 7 రోజుల్లో కూడా ఎవడే కానీ ఆ కుటుంబ సభ్యులు తప్పితే ఎవడే కానీ ఆ రక్షణ వాడ మెట్లు ఎక్కినోడే లేడంట. ప్రియమైన దేవుడు వాళ్ళు తినుచు తాగుతూ పెళ్లి చేసుకుంటూ సంతోషంలో వ్యభిచారంలోనే ఉన్నారంట. కానీ తిన్నికి తాగనికి అనుభవించడానికి వ్యభిచారము మోసము ఈ కర్మశమైన లోకంలోనే ఉన్నారు. కానీ ఆ రక్షించే ఓడలేకి, ఆ రక్షణనిచ్చే క్రీస్తు ఓడలేకి రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు జంతువులు మటుకు, పక్షులు మటుకు, నోరు లేని జీవాలు మటుకు జతలుగా చక్కగా ఆ నోవా కుటుంబంతో జతలుగా చక్కగా వాడలేకి జంతువులు, పశువులు, నోరు లేని పక్షులు వచ్చి చక్కగా వచ్చాయి. నరుని ఆయన పోలికలో చేసుకొని ఆయన పిలుస్తుంటే రక్షణ వాడలేక రాదు. కనుక ఇక్కడ దేవుడు ఈ వాక్యంతో ఏం చెప్తున్నాడంటే, అలాగా నోవాకి చెప్తే రాలేదు. ఇక్కడ కొంతమంది అంటారు, కొంతమంది అంటారంట, ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కదంట. ఎప్పుడో రావాలి సిద్ధే. ఆయన చెప్పిన వాగ్దానం వస్తానన్న దేవుడు రాకమానడు, వస్తానన్న దేవుడు వస్తాడంట. కాకపోతే మధ్యలో ఒక ఆలోచనతో ఆయన ఆగుతున్నాడంట. ఏంది ఆలోచన అంటే, ప్రతి ఒక్కరికి నా సువార్త, నా ఆలోచన విధానము ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును గుర్తించి ఆయనను ఆ నిజమైన దేవుడుగా గుర్తించిన నాడు అప్పుడు అంతమొచ్చునని మనం లేఖనాల్లో చూస్తాం. అందుకే ఇక్కడ వ్రాయిస్తున్నాడు, వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడైతే కాదు కానీ వాగ్దానం చేసినాడు వస్తానని. కానీ ఆలస్యం అయితే చేయడు. కానీ ఎందు నిమిత్తం ఆయన ఆలోచన చేస్తున్నాడంటే ఎవడును నశింపకూడదంట. అందరికీ దేవుని వాక్యం తెలియాలి, అందరూ మారు మనసు పొందాలి. ఏంది మారు మనసు? పాపాన్ని అసహించుకొని క్రమమైన బ్రతుకులో వచ్చినట్లయితే అదే మారు మనసు. ప్రియమైన దేవుని మార్గం. పాపాన్ని అసహించుకుంటూ మంచి జీవితంలోకి రావడం, దేవుడు చెప్పిన వాక్యం జీవితంలోకి రావడం, వాక్యమైన క్రీస్తులోకి వచ్చినట్లయితే మంచిది అని ఆయన దీర్ఘశాంతంతో ఆలోచనతో ఉన్నాడు. కానీ ఎప్పుడో వచ్చేవారని అని ఈ లేఖనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో వచ్చేవాడు నేను. కాకపోతే ఇంకా కొంతమందికి బ్యాలెన్స్ ఉందిరా. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇంకా నా గురించి తెలియని వారు, వినని వారు, నిత్య నరకాగ్నికి వెళ్లకుండా వాళ్ళకి వాక్యము తెలియాల్సిన, లేక వాక్యమైన దేవుడు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నేను దీర్ఘశాంతంతో ఉన్నాను, లేకుంటే వచ్చేవాడే అని లేఖనం నాకు బయలుపరుస్తుంది. ప్రియమైన పిల్లలారా, చిన్న 2 మాటలు మనం చదువుకుని ముగించుకున్నాము. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. ధనవంతుడు పేద లాజరు గురించి, ఈ యొక్క నరకాగ్ని గురించి ఒకే ఒక ఉపమానము, ప్రభు చెప్పిన ఉపమానము, ప్రభువు చెప్పిన నిజము, సత్యము. ఇదేదో కొంతమంది ఉపమానం అంటే అబద్ధము, లేదా ఉపమానం అంటే ఇది సత్యం కాదు అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన ఉపమానాలన్నీ అనుభవంతో కూడినటువంటి, ఆయన అనుభవించి చూసినవి మాత్రమే ఆయన చెప్పిన. ఆయన అంటాడు కదా,
నేను నా సొంత ఆలోచన నేను ఎవరికి చెప్పలేదు భూలోకంలో, తండ్రి చెప్పిన మాటలే నేను చెప్తూ ఉన్నాను అంటారు ప్రభు. కనుక ఏ ఉపమానమైన దేవుడు చెప్పినాడంటే, ప్రభువు చెప్పినాడంటే అది నిజము, అది సత్యము. కనుక ఈ ఉపమానంలో వాళ్ళిద్దరి గురించి వ్రాయిస్తూ వచ్చినాడు. నిత్య నరకాగ్ని ఉంది. ఆ యొక్క తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి ఈ యొక్క లాజరు ఒక చిటికెన వేలు లేక తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను తప్పుకున్నాడయ్యా, తండ్రి పుణ్యం ఉంటుందంటే, నాయన అటుకుదరు నాయన, నాకు పెద్ద అగాధం ఉంది నాయన, నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు అక్కడ ఉన్నావు, ఇతను చేసిన క్రియలను బట్టి ఇతను నా దగ్గర విశ్రాంతిలో ఉన్నాడు, చక్కని దేవుని సన్నిధిలో ఉన్నాడు, మనకు చాలా అగాధం ఉంది నా బిడ్డ అని తెలియపరుస్తాడు. నిత్య నరకాగ్ని గురించి చక్కగా ఈ యొక్క ధనవంతుని బీదలాదరులో చక్కగా దేవుడు ఆ సత్యాన్ని వివరించినాడు. ప్రియమైన దేవుని జనాంగం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనం. ఆ నరకంలో ఏముంటాయంట? 11:13-42 మత్తయి సువార్తలో, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అలాగే కింది మాట కూడా చూస్తే, అక్కడ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినాలి అని వ్రాయిస్తూ వచ్చిన. నీతిమంతులంట తండ్రి ఆ సన్నిధిలో వెలుగుతూ నక్షత్రం వల్ల ప్రకాశిస్తూ ఉంటారంట వాళ్ళైతే. ఈ దుర్మార్గులు అనే వాళ్ళు అంట అక్కడ అపవాది గారికి తయారు చేసిన కేకల్లో ఈడు వానికన్నా ఎక్కువ కలుస్తుంటాడు అనమాట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతారంట. ఇప్పుడు ఏడుపు పండ్లు కొరికేది ఉంటుంది అక్కడ ఆ నిత్య నరకాగ్నిలో. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, నరకం నుండి తప్పించబడాలంటే మనము, నరకం అంటే అసలు ఇంకా చాలా మాటలు నేను సమయం కనుక ముగిస్తున్నాను. నరకం అంటే ఏంది, అసలైన అర్థం ఏంటి అంటే, ఏదో ఆడ కాల్చబడతాము, లేక నిత్యము అగ్నిఆరదు పురుగు చావదు, ఆ నొప్పితో కూడినటువంటి బాధ ఉంటుందని మనము అనుకుంటాము. నిజమే, అది వాస్తవమే. కానీ అన్నిటికంటే పెద్ద నరకం ఏంటంటే దేవుని సన్నిధి నుండి దూరం కావడం పెద్ద నరకం. అంటే పరలోక రాజ్యం ఇస్తానన్న దేవుని పరలోక రాజ్యముకు దూరం కావడమే పెద్ద నరకం. ఆయన నుండి దూరంగా ఉండడమే పెద్ద నరకంగా. కనుక ఇలాంటి నరకానికి వెళ్ళకుండా సృష్టికర్త అయిన దేవుని, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మనము చక్కగా ఆయన ఆలోచన విధానాన్ని గుర్తించి, గమనించి, పరిశీలించి, ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో ఉండలాగా పరిశుద్ధాత్మ దేవుని నీకు నాకు అందరికీ అట్టి ధన్యత, అట్టి ఆత్మీయమైనటువంటి హృదయాలను, మనసును అందరికీ దేవుడు ఇచ్చునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మన